హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కలకలం రేపింది. ఖైరతాపూర్లో బిల్తాస్ ఫ్రై ఆనియన్ కేంద్రంపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్స్లో ఉపయోగించిన నూనెతో ఆనియన్ ఫ్రై చేస్తున్నట్లు గుర్తించారు. 480 లీటర్ల నూనె, 75 కిలోల ఫ్రై ఆనియన్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నూనె సేకరణకు ఉపయోగించే ఆటోను సీజ్ చేశారు. హోటల్స్ నుంచి ఆయిల్ సేకరిస్తున్న రిజ్వాన్ బిన్ సలాం, ఆనియన్ ఫ్రై చేస్తున్న షేక్ యూసఫ్లను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. థ్యాంక్ యూ. కుక్కట్పల్లి ఖైరతాపూర్లోని బిస్టర్ తయారీ చేసే కేంద్రం పైన అయితే ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ నిర్వహించినట్లుగానైతే తెలుస్తుంది. అయితే కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క రైడ్స్ అనేటివి జరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే హోటల్స్, రెస్టారెంట్ కు సరఫరా చేసే కేంద్రంగా కూడా ఈ యొక్క కేంద్రం ఉన్నట్లుగానైతే సమాచారం. అయితే ఇందులో భాగంగానే దాదాపుగా 480 లీటర్ల నూనెను, అంటే గతంలో యూజ్ చేసిన ఆయిల్ ని మళ్ళీ ఒకసారి చిన్న చిన్న హోటల్స్ నుండి సేకరించడం, అదే నూనెను ఇక్కడ ఈ యొక్క ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారం మేరకు అధికారులు అయితే చాకచక్యంగా వాళ్ళు వర్క్ చేస్తున్న సమయంలోనే ఆ యొక్క కేంద్రానికి వెళ్ళడం కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క నూనెను ఎవరైతే సేకరిస్తున్నారో, ఎక్కడెక్కడి నుండి సేకరిస్తున్నారో అనే సమాచారము అందుకోవడం, ఆ తర్వాత వారి దగ్గర నుండి కొంత సమాచారం కూడా తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇక వారిద్దరి పైన కేసులు కూడా నమోదు చేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ యొక్క నూనె వాడడం వల్ల చాలా వరకు విష పదార్థంగా మారడంతో పాటు క్యాన్సర్ కు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి బయట ఎక్కువగా రెస్టారెంట్లలో లేదా ఈ స్ట్రీట్ ఫుడ్లలో తింటున్న వాళ్లకు యొక్క గుండె జబ్బులు, అలాగే జీర్ణక్రియ సమస్య కూడా చాలా ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా ఈ యొక్క అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి గల కారణం ఈ యొక్క కల్తీ నూనెలు వాడడం కావచ్చు, కల్తీ పదార్థాలు వాడడం వలన ఈ యొక్క సమస్యలు వస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి చర్యలకు పాల్పడే వారిపైన అయితే సెక్షన్ 24, అలాగే 27, 59 ప్రకారం కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఐపీసీ సెక్షన్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క 272 ఆహార పదార్థాల కల్తీ, అలాగే 273 హానికరమైన పదార్థాలు వాడడం, అంతేకాకుండా 420 మోసం చేయడం, ఈ సెక్షన్స్ పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే చెప్తుంది. ఎవరైనా కానీ ఇలాంటి కల్తీ ఆహారాలను ప్రోత్సహించినా గానీ, ఇలాంటి కల్తీ ఆహారాలు తయారు చేసినా గానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి రెస్టారెంట్ కు సంబంధించి, హోటల్స్ కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్ ఏవైతే ఉంటుందో ఆ లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే ఈ యొక్క బడా హోటల్స్ ఏవైతే ఉన్నాయో, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా నిఘా పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ నిఘాలో భాగంగా కొన్ని బడా హోటల్స్, ఈ యొక్క రెస్టారెంట్ల పైన కూడా త్వరలోనే దాడులు నిర్వహించి వారి గుర్తు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారుల నుండి సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.